కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మద్యం పాలసీని చక్కగా ఆన్లైన్ సిస్టమ్ తో ఒక క్రమపద్ధతిగా ఇచ్చిన పరిస్థితి చూసాం. అయితే వైన్స్లు కానీ బార్లు కానీ ఇదే రీతిగా మనం ఇవ్వటం అయితే చూసాం. సోషల్ మీడియాలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వైన్ షాప్ దగ్గర ఈ విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. యూట్యూబ్ లో అనేక విధాలుగా పబ్లిసిటీ, ఒక బాటిల్ కొంటే గ్లాస్ ఫ్రీ, 2 కోట్లు కొంటే డ్రింక్ ఫ్రీ, ఇలాంటి ప్రమోషన్ చేస్తూ అనేక సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ విధంగా ప్రమోషన్ చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి మరి ప్రజల్ని ఈ విధంగా ఎందుకు ఇలాంటి మద్యం తాగడానికి ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి మనకు కనపడుతుంది. కనుక ఇలాంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు దీని మీద ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో ఆ ప్రమోషన్ చేస్తున్నటువంటి వైన్ షాప్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రమోషన్ చేయడం వల్ల ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారు. కనుక ఇలాంటి మద్యం పాలసీలని వీళ్ళు ఈ విధంగా ప్రమోషన్ చేయడం అనేది ప్రజలు చాలా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే క్వార్టర్ కొంటే బాటిల్ ఫ్రీ, బాటిల్ కొంటే వాటర్ ఫ్రీ అనే విధానం అది చట్టరీత్యా పూర్తిగా నిషేధం కాబట్టి ఇలాంటి చర్యలు ఉండకూడదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఇలా చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ వైన్స్ ఏదైతే ఉందో ఆ వైన్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు.